ఈరోజు మహానాడు నెల్లూరు జిల్లాలో నిర్వహించాల్సిన కొన్ని పరిస్థితులు మోడీ గారి పిలుపు మేరకు హైబ్రిడ్ విధానాన్ని తీసుకురావడం, దాంట్లో ప్రతి క్లస్టర్స్లో కూడా దాదాపు 1875 క్లస్టర్స్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరగడం. గతంలో చూస్తే రాష్ట్రంలో ఒక దగ్గర జరిగితే ఓన్లీ మెయిన్ మెంబర్స్ అంతా వెళ్ళి కలిసేవాళ్ళు. కానీ ఈరోజు రాష్ట్రంలో కాకుండా క్లస్టర్ స్థాయిలో అంటే బూత్ లెవెల్లో కూడా ఈరోజు ఈ వేడుక జరగడం చాలా ఆనందకరం. దీంట్లో మరి ముఖ్యంగా ఈ వేడుకలో ముఖ్యమైన పాత్ర ఏంటంటే స్త్రీశక్తి అనే ఒక థీమ్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్త్రీలకు ఏ విధంగా గౌరవించాడో, స్త్రీలను ఏ విధంగా అభివృద్ధి చెందే విధంగా పైకి తీసుకొచ్చారో ఆ బాటలోనే చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారి ఒక ఆలోచన మేరకు ఈరోజు స్త్రీశక్తి అనే కార్యక్రమాన్ని ముందు పెట్టి మనకి సూపర్ 6 అనేది ఏదైతే విడుదల చేశారో వాటిని ఏ విధంగా అమలు పరుస్తున్నారు, వాటిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, దాంట్లో ఏదేది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు పరుస్తున్నారు అనే దాని మీద ఈరోజు మహానాడులో అన్నిట్లో కూడా తీర్మానాలు చేసి ఆ తీర్మానాలన్నిటి కూడా తర్వాత రాష్ట్ర పార్టీ తరపున బలపరచడం జరుగుతుంది. దాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా నేను లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే స్త్రీల గురించి గౌరవిస్తూ, స్త్రీలు ఇప్పటికే మనం పార్లమెంట్లో కూడా చూస్తున్నాం 50% రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ థీమ్ని తీసుకొచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.